కార్తీక పురాణం 6వ అధ్యాయం. వ్యాధ విముక్తి వృత్తాంతము. దీపదాన మహత్యము. ద్రావిడ స్త్రీ స్వర్గగమన వృత్తాంతము. వశిష్ఠుడు మరొడ ఇట్లనెను. ఓ జనక మహారాజా వినుము. కార్తీక మాసమందు భక్తితో మాసమంతయు హరికి కస్తూరితోనూ గంధముతోనూ పంచామృతములతోనూ స్నానము చేయించువాడు 10,000 అశ్వమేధ యాగములు ఫలమును పొంది తుదక పరమపదమును పొందును. కార్తీక మాసమందు సాయంకాలమున హరిసన్నిధిలో దీపదానము ఆచరించువారు విష్ణులోకమును పొందుదురు. కార్తీక మాసమందు దీపదానము చేసిన వారు జ్ఞానము పొంది విష్ణులోకమును పొందుదురు. కార్తీక మాసమందు ప్రత్తిని చక్కగా ధూళి లేకుండా విడదీసి వత్తిని చేసి బియ్యపు పిండితో కానీ గోధుమ పిండితో కానీ పాత్రను చేసి గోఘృతమును పోసి వత్తిని తడిపి వెలిగించి వేద బ్రాహ్మణునికి పూజించి ఇవ్వవలను. ఇట్లు మాసమంతయు చేసిన అంతమందు వెండితో పాత్రను చేయించి బంగారంతో వత్తిని చేయించి బియ్యపు పిండిలో మధ్యగా ఉంచి పూజించి నివేదించిన తరువాత బ్రాహ్మణ భోజనమును గావించి తరువాత తాను స్వయముగా ఈ క్రింది మంత్రమును చెప్పుచు ఆ దీపమును దానము చేయవలను. మంత్రార్థము. దీపము సర్వజ్ఞానదాయకము, సమస్త సంపత్రదాయకము కనుక నేనిప్పుడు దీపదానము చేయుచున్నాను. దీని వల్ల నాకు నిరంతరము శాంతి కలుగుగాక. ఈ ప్రకారము స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక మాసమందు ఆచరించే ఎడల అనంత ఫలము పొందుదురు. దీపమును పెట్టిన వారు విద్యను, శాస్త్రఫలమును, ఆయుష్ను, స్వర్గమును, సమస్త సంపత్తులను పొందుదురు. కార్తీక దీపదానము వలన మనోవాకాయముల చేత చేయబడిన తెలిసి తెలియక చేసిన పాపము నశించును. పూర్వకాలమున ద్రావిడ దేశమందు సుత బంధు విహీనమైన ఒక స్త్రీ కలదు. ఆ స్త్రీ నిత్యము భిక్షాన్నము భుజించడిది. ఎప్పుడు దూషితాన్నమును భుజించడి, చద్ది అన్నమునే తిననిడిది. నిత్యము ధనము తీసుకొని పరులకు వంట కొట్టు పని, నూరుట, రుబ్బుట మొదలైన పనులు చేసడిది. అమ్మకము కొనుటయు చేయుచున్నది. ఇట్లు వచ్చిన ద్రవ్యముతో ధనవంతురాలైనది. ఆ స్త్రీ విష్ణు పాదారవిందమును ధ్యానించలేదు, హరికథను వినలేదు, పుణ్యతీర్థములకు పోలేదు, ఏకాదశి నాడు ఉపవాసము చేయలేదు. అనేక వ్యాపారముల చేత ద్రవ్యమును చాలా సంపాదించింది కానీ తాను తినలేదు, పరులకు పెట్టలేదు. ఇట్లు అజ్ఞానంతో మునిగి ఉన్న ఆమె ఇంటికి దైవ యోగము కలిగిన శ్రీరంగమునకు కోరిక గల ఒక బ్రాహ్మణుడు వచ్చి దాని స్థితిని చూచి, అయ్యో ఈ చిన్నది అన్యాయంగా నరకమేల పాలు కాగలదని దయగలిగి ఆమెతో ఇట్లనియే. మూడురాలా, ఇప్పుడు నా మాటలు విని చక్కగా ఆలోచించము. ఈ దేహము సుఖదుఖములతో కూడినది. చర్మము, మాంసము, ఎముకలు వీటితో కూడినది. దుఃఖములకు నిలయము. భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము అను పంచభూతములు వలగలిగినది. దేహము నశించగా పంచభూతములు చూరులందుబడిన వర్షబిందువులవలే పడి తొలగిపోవును. ఈ దేహము నీటి మీద బుడగవలే నశించును. ఇది నిశ్చయము. నిత్యము గాని దేహమును నిత్యమని నమ్మితివి. ఇది అగ్నిలో పడిన మిడత వలె నశించును. కాబట్టి మోహమును విడువుము. సత్యస్వరూపుడైన భూతములందు దయగలవాడన హరిని ధ్యానించుము. కామమనగా కోరిక, క్రోధమనగా కోపము, లోభమనగా ఆశ, మోహమనగా మమకారము, అహంకారములు వీటిని విడువుము. ద్రవ్యము వదలము. నిశ్చలమైన భక్తితో హరి పాదారవింద ధ్యానము చేయుము. కార్తీక మాసమందు ప్రాసస్నానం ఆచరించుము. విష్ణుప్రీతిగా దానము చేయుము. బ్రాహ్మణులకు దీపదానము చేయుము. అట్లు చేసినడల అనేక జన్మల పాపము నశించును, సందేహము వలదు. ఇట్లు చెప్పి బ్రాహ్మణుడు తూర్పుగా వెళ్ళెను. తరువాత ఆ మాటను నమ్మి విచారించి ఆశ్చర్యమొంది చేసిన పాపకమును వగచి కార్తీక వ్రతమును ఆరంభించెను. సూర్యోదయ సమయాన శీతోదక స్నానము, హరిపూజ, దీపదానము, తరువాత పురాణ శ్రవణము ఈ ప్రకారముగా కార్తీక మాసము 4 రోజులు చేసి బ్రాహ్మణ భోజన సమారాధన చేసెను. 4 రోజులు శీతోదక స్నానము చేయుట చేత ఆ స్త్రీకి శ్రీత జ్వరం సంభవించి గర్భమందు రోగము జనించి రాత్రింబౌళ్ళు పీడితురాలై బంధువిహీనమై దుఃఖించి చివరకు మృతి నొందినది. తరువాత విమానం ఎక్కి శాశ్వత స్వర్గసుఖములను పొందింది. కాబట్టి కార్తీక మాసమందు అన్నిటికంటే దీపదానము అధిక పుణ్యప్రదము. కార్తీక దీపదానం తెలియక చేసిన పాపం నశింపజేయును. ఇట్లు పూర్వము శివుడు పలికెను. రాజా, ఈ రహస్యమును నీకు చెప్పితిని. దీనిని విన్నవారు జన్మ సంసార బంధమునకు త్రెంచుకొని వైకుంఠమునకు పొందుదురు. కార్తీక పురాణం 6వ అధ్యాయం సంపూర్ణం. హర నమ పార్వతీపతే. హర హర మహాదేవ.